హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 125. రాములమ్మ దగ్గర నుంచి కళ్యాణ్ బాబుని ఎత్తుకొని మైథిలికి చూపిస్తూ, అశ్వథ్ గుర్తున్నాడా మైథిలి అని అడుగుతాడు. మైథిలి ఆ బాబు వైపు వింత చూపులు చూస్తూ గుర్తులేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. బాబు కూడా తనని కాస్త కొత్తగా చూస్తుంటాడు. అశ్వథ్ అంటే నీకు చాలా ఇష్టం కదా మైథిలి, బాబుని ఎత్తుకుంటావా అని అడుగుతాడు. ఓ, ఎత్తుకుంటాను అంటుంది నవ్వుతూ. కళ్యాణ్ బాబుని తన చేతికందించి డాక్టర్ చెప్పినట్టు బాబు మీద తన ప్రవర్తన తీరుని గమనిస్తుంటాడు. అనసూయం గారు కూడా అదంతా చూస్తూ ఉంటుంది. మైథిలి బాబుని మురిపంగా ఎత్తుకొని చూస్తుంటుంది. కానీ బాబు మాత్రం మైథిలిని చూసి భయపడుతూ ఏడుస్తుంటాడు. భయపడుతున్న బాబుని చూసి మైథిలి కూడా భయపడుతూ, బాబు ఏడుస్తున్నాడు బావా, నేను ఎత్తుకోను అంటూ తిరిగి కళ్యాణ్కి ఇస్తుంది. ఏడుస్తున్న బాబుని కళ్యాణ్ సముదాయించి వాడికి ప్రేమగా ముద్దు పెట్టి తిరిగి బాబుని రాములమ్మకిచ్చి, మనం ఉన్నప్పుడు మాత్రమే బాబుని మైథిలి దగ్గరికి తీసుకురావాలి, మనం లేనప్పుడు మైథిలికి బాబు దగ్గరికి అసలు వెళ్ళనివ్వద్దు అని జాగ్రత్తలు చెప్తాడు. అలాగే బాబుగారు అని రాములమ్మ బాబుని తీసుకుని వెళ్తుంది. కొంతసేపటికి కళ్యాణ్ తనకి లంచ్ తినిపించి టాబ్లెట్స్ వేసి ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. టైం మధ్యాహ్నం 2 అవుతుండగా మైథిలి కళ్యాణ్ ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతుంటే కళ్యాణ్ లాలనగా తన తల మీద చేయి పెట్టి నిమురుతుంటాడు. మైథిలిని ఇంటికి తీసుకొచ్చిన విషయం రాజేశ్వరికి చెప్తాను కళ్యాణ్, ఒకసారి తనకి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేస్తుంటుంది అనసూయం గారు. రాజేశ్వరి అనగానే కళ్యాణ్ మొహంలో గిల్టీ భావం కలుగుతూ, తమ కూతుర్ని ఇంత ఇబ్బంది పెట్టినందుకు రాజేశ్వరి గారి కాళ్ళ మీద పడినా నన్ను క్షమించకపోవచ్చు అని అనుకుంటాడు మనసులో. దైవ దర్శనానికి తిరుపతి వెళ్ళిన రాజేశ్వరి గారు ఫోన్ చేసి, చెప్పండి పిన్ని, ఈరోజు మైథిలి దగ్గరికి వెళ్ళొచ్చారా అని అడుగుతుంది. రాజేశ్వరి గారు అలా అడుగుతుంటే కాస్త దూరంలో ఉన్న మోహన్, సూర్య కూడా మైథిలి గురించి తెలుసుకోవాలని అక్కడికి ఆతృతగా వస్తారు. దాంతో రాజేశ్వరి గారు ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది. అనసూయం గారు కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ, మైథిలి ఇప్పుడు హాస్పిటల్లో లేదు, తనని ఐశ్వర్య నిలయానికి తీసుకొచ్చాం రాజేశ్వరి అని అంటుంది. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. మైథిలిని ఐశ్వర్య నిలయానికి తీసుకురావడం ఏంటి బామ్మగారు, తను ఎవరిని చూసినా భయపడుతూ దూరం పెడుతుంది కదా, అలా ఎలా మీతో వచ్చింది అని అడుగుతాడు మోహన్ ఆశ్చర్యపోతూ. మోహన్ గొంతు వినగానే కళ్యాణ్ ఓ రకంగా ఇబ్బంది పడుతూ ఒడిలో పడుకున్న మైథిలిని తల నిమురుతూ చూస్తుంటాడు. మైథిలి కళ్యాణ్ని గుర్తుపట్టింది మోహన్, అందుకే డాక్టర్ సలహా తీసుకొని తన్ని ఇంటికి తీసుకొచ్చాము అని అంటుంది. ఆ మాటలకి మోహన్ కోపంతో షాక్ అవుతుంటే రాజేశ్వరి గారు ఆశ్చర్యపోతూ, అదేంటి, మనల్ని ఎవరిని గుర్తుపట్టని మైథిలి మీ కళ్యాణ్ని గుర్తుపట్టడం ఏంటి అని అడుగుతుంది. మీరు తిరుపతి నుంచి ఎప్పుడు వస్తారో చెప్పండి అని అడుగుతుంది అనసూయం గారు. రేపు సాయంత్రం వరకు వస్తాం పిన్ని అంటుంది రాజేశ్వరి. రేపు ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదాం రాజేశ్వరి, ప్రస్తుతానికి మైథిలి ఇక్కడ క్షేమంగా ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను అంటుంది అనసూయం గారు. సరే పిన్ని, మేము రేపు రాగానే మీ దగ్గరికి వస్తాము అని రాజేశ్వరి గారు కాస్త అనుమానంగానే ఫోన్ పెట్టేస్తుంది. మోహన్ కోపంగా పిడికిలి బిగించుకుంటూ, మైథిలి ఆ దుర్మార్గుని గుర్తుపట్టడం ఏంటి, అతను ఇప్పుడు అసలు ఎక్కడ ఉండుంటాడు, అతను మైథిలి పక్కన ఉంటే మైథిలికి చాలా డేంజర్, అసలు రాజేశ్వరి గారి దగ్గర కళ్యాణ్ దుర్మార్గం గురించి దాచిపెట్టడం ఇంకా మంచిది కాదు, ఇంటికి వెళ్ళగానే ఆ కళ్యాణ్ మైథిలి విషయంలో చేసిన దుర్మార్గాలని బయట పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు. అనసూయం గారు ఫోన్ పెట్టేసి నిద్రపోతున్న మైథిలిని చూస్తూ, తను నిద్రపోతే నైట్ పడుకోదేమోరా అని అంటుంది. లేదులే గ్రాని, తను వేసుకున్న టాబ్లెట్కి నిద్ర వస్తుందిలే, ఇప్పుడు పడుకోనివ్వలే, నేను వెళ్ళి తన్ని రూమ్లో పడుకోబెట్టొస్తాను అని చెప్పి మైథిలిని ఎత్తుకొని పైనున్న రూమ్లోకి వెళ్తుంటాడు. అనసూయం గారు వెళ్తున్న వాళ్ళని అలా చూస్తూ, తన ఆస్తులు అనుభవిస్తూ
తన ఆస్తులతోనే తన శీలానికి వెలకట్టావా కళ్యాణ్? నా మనవరాలి విషయంలో క్షమించలేని తప్పులు చేశావురా అని అనుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కళ్యాణ్ తనని బెడ్ మీద పడుకోబెట్టి చెదిరిపోయిన తన జుట్టుని సరిచేసి ప్రేమగా తన చెంప మీద చేయి పెట్టి నిమురుతూ మనసులో మెదులుతున్న దుఃఖానంతా బయటికి కక్కి బోరున ఏడుస్తూ, ఈ పిచ్చి ఏదో నాకు పడితే పోయేది మైథిలి. ఏ పాపం తెలియని నువ్వు ఇలా మతిస్థిమితం కోల్పోవడం ఏమిట్రా? నేనిలా చూసి క్షణం క్షణం కుమిలిపోతున్నాను అంటూ తన దగ్గరే కింద కూలపడి ఏడుస్తుంటాడు. భుజాన పడిన తన పంటి గుర్తులు చూసుకుంటూ, ఇది చూసుకున్నప్పుడల్లా నీ మీద చేయబోయిన అరాచకం నాకు గుర్తొస్తూనే ఉంటుంది మైథిలి అంటూ కన్నీటి పర్యమవుతుంటాడు. కొద్దిసేపటికి కింద నుండి బాబు ఏడుపు వినపడటంతో పైకి లేచి నిద్రపోతున్న మైథిలి తల నిమిరి లాలనగా నుడిటిన ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు తుడుచుకొని ఆ రూము నుంచి బయటకొస్తాడు. కిందికి వచ్చి రాములమ్మ దగ్గర ఉన్న బాబుని తీసుకుని హక్కున చేర్చుకుంటాడు. అనసూయం గారు అలాగే కంటతడి పెట్టుకోవడం చూసి బాబుని రాములమ్మకి ఇచ్చి పంపించి తన కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని, గ్రాని, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను చీపిరి కట్టతోనో చెంప దెబ్బతోనో కొట్టి నాతో మాట్లాడకుండా ఉంటావు కదా గ్రాని. మరి ఇప్పుడు నీ మనవరాల్ని అంతగా క్షోభ పెట్టినందుకు నన్ను శిక్షించటం లేదేంటి గ్రాని అని అడుగుతాడు. ఏమని శిక్షించమంటావురా? నేను ఎంత పెద్ద శిక్ష వేసినా నువ్వు చేసిన తప్పులకి అది చిన్న శిక్షే అవుతుంది. ఈ ఇంటి ఉప్పు తిని ఈ ఇంటి మహారాణ్ణి బాధ పెట్టావు. ఈ తనువున ప్రాణం నీకే అంటూ మైథిలిని ఇప్పుడు నీ ప్రాణంగా ప్రేమిస్తున్నావు. రేపు నీ ప్రాణమైన మైథిలిని వదిలి నువ్వు దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే నీ తప్పులకు నువ్వు అనుభవించబోయే శిక్ష అని చెప్పి వెళ్తుంది. కళ్యాణ్ ఆ శిక్షను ఇప్పటి నుంచే తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటాడు. నైట్ 8 అవుతుండగా మైథిలి ఫ్రెష్ అయ్యి కాస్త ఖరీదైన శారీ ధరించి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉంటే కళ్యాణ్ తన తల దువ్వుతూ మాటలు చెప్తుంటాడు. కళ్యాణ్ చెప్పే మాటలు విని మైథిలి నవ్వుతుంటుంది. తనకు జడ వేసి నొసట్లో స్టిక్కర్ పెట్టి తన షోల్డర్స్ పట్టుకొని పైకి లేపి చక్కగా కనిపిస్తున్న తనని పైనుంచి కింది వరకు చూసి, ఇప్పుడు చూడు, నిజంగా మహారాణిలా ఉన్నావు. ఎప్పుడు ఇలాగే ఉండాలి. జుట్టుని చిందరవందరగా విరబోసుకోవద్దు అని చెప్తుంటాడు. నేను ఏమీ విరబోసుకోవడం లేదు బావా, అదే అవుతుంది అంటుంది అమాయకంగా. రాములమ్మ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ సంతోషంగా చూస్తూ, బాబుగారు మేడంకి ఇలా సేవలు చేస్తుంటే చూడటానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు అని మనసులో అనుకొని, బాబుగారు మైథిలి మేడంని భోజనం తీసుకుని రమ్మని పెద్దమ్మగారు చెప్పారు అని అంటుంది. తీసుకొస్తున్నాను రాములమ్మ. బాబు పాలు తాగి పడుకున్నాడా అని అడుగుతాడు. బాబుని పడుకోబెట్టే మీ దగ్గరికి వచ్చాను బాబుగారు అంటుంది. సరే, మైథిలికి ఇష్టమైనవి చేసావు కదా అని అడుగుతాడు. చేశాను. మేడంకి ఇష్టమైనవే ఎక్కువగా చేశాను. అవి చల్లారక ముందే మేడంని తీసుకురండి అని చెప్పి రాములమ్మ వెళ్తుంది. మైథిలి, భోజనం చేద్దుగాని పద అంటాడు. బావా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా పేరు మైథిలి కాదు, ఎనిమి అంటుంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. కళ్యాణ్ కాస్త బాధగా తన మొహాన్ని చేతిలోకి తీసుకుని, ఎనిమి కాదురా, నీకు అందమైన పేరు ఉంది, ఆ పేరే మైథిలి అంటాడు. అవునా, నా పేరు మైథిలినా? మరి నాకెందుకు ఎనిమి అని అనిపిస్తుంది అని అంటుంది అర్థం కానట్టుగా చూస్తూ. అది నేను నీకు సరదాగా పెట్టిన పేరు. నీ అసలు పేరు మైథిలి. మైథిలి అంటే ఆ సీతాదేవి అమ్మవారి పేరు అని అంటాడు కళ్యాణ్. మరి నీ పేరేంటి బావా అని అడుగుతుంది మైథిలి. నా పేరు కళ్యాణ్ రామ్. అందరూ నన్ను కళ్యాణ్ అని పిలుస్తారు. ఓహో, అలాగా అంటుంది అమాయకంగా చూస్తూ. సరే, ఇక భోజనం చేద్దుగాని పదా అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి తనకి గోరు ముద్దలు తినిపిస్తుంటాడు. ఇక భోజనం చాలు బావా, ఎక్కువైంది అని అంటుంది మైథిలి. ప్లీజ్ మైథిలి,
కొంచెం తింటే ఇక నేను తినమని ఇబ్బంది పెట్టను అంటూ గోరు ముద్దలు తినిపిస్తుంటాడు. అనసూయం గారు, రాములమ్మ కాస్త దూరం నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. కొద్దిసేపటికి కళ్యాణ్ తనకి టాబ్లెట్స్ వేసి, రోజు నువ్వు మీ అమ్మమ్మ దగ్గర పడుకుంటావు మైథిలి, ఈరోజు కూడా అలాగే పడుకో అని అంటాడు. లేదు, నేను ఎవరి దగ్గర పడుకోను, నీ దగ్గరే పడుకుంటాను బావా అంటుంది మారం చేస్తూ. అది విని అనసూయం గారు, రాములమ్మ ఆశ్చర్యపోతుంటే కళ్యాణ్ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, వద్దు మైథిలి, నువ్వు నా దగ్గర పడుకోకూడదు. మీ అమ్మమ్మ గారికి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను బాగా చూసుకుంటుంది అని కాస్త దూరంలో ఉన్న అనసూయం గారిని చూస్తూ, గ్రాని దగ్గరికి రా అని పిలుస్తాడు. అవునమ్మా మైథిలి, నువ్వు నా దగ్గర పడుకో అని అంటూ అనసూయం గారు దగ్గరికి వస్తుంది. అనసూయం గారిని చూసి భయపడుతూ కళ్యాణ్ వెనుక దాక్కొని, నేను తన దగ్గర పడుకోను, నీ దగ్గర మాత్రమే పడుకుంటాను బావా అంటూ మారం చేస్తుంటుంది. చెప్పిన మాట విను మైథిలి, ప్లీజ్ మీ అమ్మమ్మ గారి దగ్గర పడుకో అని రిక్వెస్ట్ చేస్తుంటాడు కళ్యాణ్. కానీ మైథిలి వినకుండా అలాగే మారం చేస్తుంటుంది. ఏంటి పెద్దమ్మ గారు, మైథిలి మేడం అంత గొడవ చేస్తున్నా పట్టించుకోకుండా పెద్ద విడ్డూరం చేస్తున్నారు అంటూ రాములమ్మ వాళ్ళ మధ్యకు వస్తుంది. ఏమంటున్నావు రాములమ్మ అని అంటుంది అనసూయం గారు. బాబుగారు మేడంని పసిబిడ్డతో సమానంగా చూసుకుంటున్నారు అంటే మేడంని కూడా అశ్వత్థతో పాటు సమానంగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో పడుకున్న తప్పేమీ లేదు పెద్దమ్మగారు అని అంటుంది. కానీ రాములమ్మ, లోకం దృష్టిలో అలా ఉండదు కదా అని అంటుంది అనసూయం గారు. ఇప్పుడు మనం ఆలోచించేది మేడం గురించి కానీ లోకం గురించి కాదు పెద్దమ్మగారు. మేడం ఇప్పుడున్న పరిస్థితిలో మనల్ని ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడం లేదు. అలాంటిది మేడం మీ దగ్గర ఎలా పడుకుంటుంది చెప్పండి. కళ్యాణ్ బాబు గారిని ఒక క్షణం కూడా వదిలిపెట్టేటట్టుగా కనిపించడం లేదు. మేడం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ బాబు గారి రూమ్లోనే పడుకోనివ్వండి అని అంటుంది రాములమ్మ. అది కాదు రాములమ్మ, పెళ్ళి కావాల్సిన ఒక అమ్మాయిని కళ్యాణ్ రూమ్లో ఎలా పడుకోబెడదాం? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగకపోయినా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అంటుంది అనసూయం గారు. అవును రాములమ్మ, మైథిలి నా రూమ్లో పడుకోవడం మంచిది కాదు అంటాడు కళ్యాణ్ కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తారు బాబుగారు? మైథిలి మేడం మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరికి రావట్లేదు, మరి తనని ఎలా పడుకోబెడతారు మీరు చెప్పండి అంటుంది రాములమ్మ. మైథిలి, నేను చెప్పేది విని మీ అమ్మమ్మ గారి దగ్గర పడుకోరా అంటాడు కళ్యాణ్ తనని బతిమలాడుతూ. వద్దు, నేను పడుకోను, నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర పడుకోను అంటూ ఏడుస్తుంటుంది. నా మాట విని మేడంని తీసుకెళ్ళి పడుకోబెట్టండి బాబుగారు. మీ ఇద్దరి గురించి తప్పుగా అనుకున్న వాళ్ళే తప్పున పడతారని అనుకుందాం. మీరైతే మేడంని తీసుకుని వెళ్ళండి అని అంటుంది రాములమ్మ. పదా బావా పడుకుందాం అని అంటూ కళ్యాణ్ చేయి పట్టుకొని లాక్కెళ్తుంది. కానీ అక్కడ రాములమ్మ ఒకతే సర్వెంట్ కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ రాములమ్మలాగా ఆలోచించలేరు కదా. కళ్యాణ్ తనని బెడ్ మీద పడుకోబెట్టి, నువ్వు ఇక్కడ పడుకో మైథిలి, నేను వెళ్ళి ఆ సోఫాలో పడుకుంటాను అంటాడు కాస్త దూరంలో ఉన్న సోఫా చూపిస్తూ. వద్దు బావా, నేను ఒక్కదాన్ని పడుకోను, నువ్వు కూడా నా దగ్గరే పడుకో అంటూ గోల చేస్తుంటుంది. సరే మైథిలి, అల్లరి చేయకు, నీ దగ్గరే పడుకుంటాను అంటూ తనకి కాస్త దూరంలో పడుకుంటాడు. మైథిలి తల నిమురుతూ తనకి ముచ్చట్లు చెప్తుంటే కొద్దిసేపటికి ఆ ముచ్చట్లు వింటూ నిద్రపోతుంది. తను నిద్రపోగానే కళ్యాణ్ తనకి బ్లాంకెట్ కప్పి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. మధ్య మధ్యలో తనని గమనిస్తూనే నిద్రపోతుంటాడు. అలా టైం 1 అవుతుంటుంది. మైథిలికి నిద్రలో కళ్యాణ్ కొండ పట్టుకొని లోయలో వేలాటం కలలో కనిపిస్తుంటుంది. అది చూసి భయపడుతూ బావా అంటూ గావు కేకతో లేచి కూర్చుంటుంది. ఆ కేకకి కళ్యాణ్ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాడు. మైథిలి కళ్యాణ్ కోసం పక్కన చూస్తూ, బావా ఎక్కడున్నా బావా, నువ్వు లోయలో పడతావు బావా అంటూ కళ్యాణ్ కోసం వెతుకుతూ ఉంటుంది. తనని చూసి కళ్యాణ్ కంగారు పడుతూ దగ్గరికి వచ్చి, నేను ఇక్కడే ఉన్నాను మైథిలి, ఏమైందిరా, ఎందుకలా కేక పెట్టావు అని అడుగుతాడు తన్ని దగ్గరికి తీసుకుంటూ. మైథిలి ఒక్కసారిగా కళ్యాణ్ హక్ చేసుకొని, బావా నీకు ప్రమాదం బావా, నువ్వు లోయలో పడతావు బావా,
నీకేమన్నా అవుతుందేమో బావా అంటూ భయపడుతుంటుంది. లేదు మైథిలి, నాకేమీ కాలేదురా. నేను బాగానే ఉన్నాను. నువ్వు భయపడకు అంటూ తన్ని ఇంకా దగ్గరకు హత్తుకొని ధైర్యం చెప్తుంటాడు. బావా, నీకేమైనా అవుతుందేమోనని భయం వేస్తుంది బావా అంటూ కళ్యాణ్‌ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటుంది. లేదు మైథిలి, నాకు ఏమీ కాదురా. నువ్వుండగా నాకు ఏమీ జరగదు బంగారం. నీ ప్రాణాలు అడ్డు పెట్టైనా నన్ను కాపాడుకుంటావు. నా గురించి నువ్వు అస్సలు భయపడొద్దు అంటూ కళ్యాణ్ కూడా కన్నీళ్ళు పెడుతుంటాడు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు బావా. నువ్వు నా దగ్గరే ఉండు. లేకపోతే లోయలో పడతావు బావా అంటూ ఏడుస్తూ ఉంటుంది. సరే మైథిలి, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. సరేనా? ఇక నువ్వు భయపడొద్దు. ధైర్యంగా ఉండాలి అంటూ తన కన్నీళ్ళు తుడిచి తన మొహాన్ని చేతిలోకి తీసుకొని చెప్తుంటాడు. నువ్వు నా దగ్గర పడుకో బావా. నువ్వు దూరంగా పడుకుంటే లోయలో పడతావు బావా అంటూ ఏడుస్తుంటుంది. సరేరా, నీ దగ్గరే పడుకుంటాను. నువ్వు పడుకో అంటూ తను పడుకోపెట్టి తన పక్కన పడుకుంటాడు. మైథిలి భయపడుతూనే కళ్యాణ్ ఛాతీ మీద తలపెట్టి కళ్యాణి గట్టిగా పట్టుకొని నువ్వు లోయలో పడతావేమోనని భయంగా ఉంది బావా అంటూనే పడుకుంటుంది. భయపడుతున్న తనని కళ్యాణ్ చుట్టుకొని పట్టుకొని నాకు ఏమీ కాదురా, మా అమ్మవి కదూ, నువ్వు ఇక భయపడకుండా పడుకో అంటూ ధైర్యం చెప్తూ తన తల మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని అంటే లోయ ప్రమాదం మైథిలికి గుర్తొస్తుందన్నమాట అని అనుకుంటూ భయపడుతున్న తనని హక్కున చేర్చుకొని పడుకుంటాడు. ఇప్పుడు మైథిలి కళ్యాణ్కి మరింత దగ్గరగా ఉన్న కళ్యాణ్కి తన మీద కోరికలు వ్యామోహం లాంటి దుర్బుద్ధి లేదు. కేవలం స్వచ్ఛమైన ప్రేమాభిమానాలతో తనని లాలనగా చూస్తున్నాడు. ఈ ఇంటూ కొన్ని ఎపిసోడ్స్ ముందే అంటే ఫస్ట్లోనే ఇచ్చాను. ఊటీలో కళ్యాణ్ మైథిలి ఒకే రూమ్లో పడుకున్నప్పుడు మైథిలిని చిన్నపిల్లల దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకున్నాడు అనేది మీకు చూపించాను. అంటే ఈ సీన్ ఉద్దేశిస్తూనే మీకు అక్కడ లైట్గా హింట్ ఇచ్చానన్నమాట. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే రైటర్ రేవతి అనే ఛానల్లో ఇక్కడ ఇంతకుముందు స్ట్రిక్ట్ మోడు డ్రింకర్ పెళ్ళం అనే టైటిల్ పేరుతో ఇచ్చిన స్టోరీని ఇక్కడ డిలీట్ చేసి రైటర్ రేవతి అనే ఛానల్లో మాంగళ్య బంధం అనే పేరుతో ఇచ్చాను. దయచేసి ఆ వీడియోని కూడా చూడండి. సీరియల్ చాలా బాగుంటుంది. 4-5 ఎపిసోడ్ చూసి ఒక నిర్ణయానికి రాకండి. మంచి స్టోరీ. సో ఆ స్టోరీ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. అలాగే ఆ ఛానల్ కూడా రైటర్ రేవతి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.